నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కడప జిల్లాలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసేవారు రాజకీయాలకు అవసరం లేదని వ్యాఖ్య అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు పథకాలపై చంద్రబాబు సమీక్ష సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచన అబద్ధాల ప్రాతిపదికన రాజకీయాలు ఎల్లకాలం చెల్లవన్న రేవంత్ చిత్తశుద్ధితో పనిచేసే వారిని ప్రజలు విశ్వసిస్తారని వ్యాఖ్యలు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో మొదటి యూనిట్ ప్రారంభం వచ్చే డిసెంబర్ నాటికి అన్నీ పూర్తవుతాయని వెల్లడించిన భట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల ఈ నెల 7న నోటిఫికేషన్ 21 వరకు నామినేషన్ల గడువు సెప్టెంబర్ 9న పోలింగ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఈడీ సమన్లు ఈ నెల 5న ఢిల్లీలోని కార్యాలయంలో విచారణకు రావాలని స్పష్టీకరణ ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలపై సుంకాలు పెంచిన ట్రంప్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక సహా 50 దేశాల కంటే భారత్ పైనే అధిక బాధుడు నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ అన్ని విధాలా అర్హులన్న శ్వేత సౌధం భారత్ పాక్ సహా అనేక యుద్ధాలను ఆపారని ప్రకటన మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసేవారు రాజకీయాలకు అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి కానీ నాయకుడే రెచ్చగొడితే ఎలాగని ప్రశ్నించారు. ఎవరు ఎక్కడ ఆందోళన చేసినా వెంటనే చర్యలు ఉంటాయన్నారు. 2028 డిసెంబర్ నాటికి కడప స్టీల్ ప్లాంట్ పనులు పూర్తవుతాయని చంద్రబాబు వెల్లడించారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో పర్యటిస్తున్నారు. గూడెం చెరువులో చేనేత కార్మికురాలు ఇంటికెళ్లిన చంద్రబాబు చేనేత కార్మికురాలు అలివేలమ్మకు పింఛను డబ్బులు పంపిణీ చేశారు. కార్మికురాలి కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుడి ఇంటి నుంచి ప్రజావేదిక వద్దకు సీఎం ఆటోలో వెళ్లారు. 2 కిలోమీటర్ల ఆటోలో కూర్చొని ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. ప్రజావేదిక సభలో బంగారు కుటుంబాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడిన సీఎం పింఛన్ల పంపిణీలో సాంకేతికతను వాడుతున్నామని చెప్పారు. మాజీ మంత్రి వివేక హత్య జరిగితే తనపై విషం చిమ్మారని మండిపడ్డారు. అనేక మాటలు మారుస్తూ అభాండాలు వేశారని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో నిన్న నెల్లూరు పర్యటనలో మహిళా ఎమ్మెల్యేలపై దూషణలు చేసిన వారిని పరామర్శించారని దుయ్యబట్టారు. ఇలాంటి వారు రాజకీయాలకు అవసరమా అని సీఎం ప్రశ్నించారు. నెల్లూరుకి వెళ్లారు, వెళితే తప్పులేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన ఇంకా రెచ్చగొట్టు నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయన్న చంద్రబాబు 2028 డిసెంబర్ నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు పూర్తవుతాయని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ వస్తే జమ్మలమడుగు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ తన హయాంలో రైతులను మోసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రైతు భరోసా పేరుతో వంచన చేశారని సీఎం మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే దానికి అదనంగా కలిపి 20,000 రూపాయలను కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్రం 6,000 రూపాయలు ఇస్తాయని తెలిపారు. రేపు అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించి మొదటి విడత ఒక్కో రైతుకు 7,000 చొప్పున జమ చేస్తామని చెప్పారు. ఇందులో రాష్ట్ర వాటా 5,000, కేంద్రం వాటా 2,000 ఉంటుందన్నారు. ఏపీలో మొత్తం 46,85,838 మంది రైతులకు లబ్ధి కలుగుతుందని వివరించారు. అన్నదాత సుఖీభావ పథకం కోసం 2,343 కోట్లు విడుదల చేశామన్నారు. కేంద్రం 831 కోట్లు ఇస్తుందని చెప్పారు. అర్హులైన రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే
155-251 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చంద్రబాబు తెలిపారు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఈ 2 కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలందరూ పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తనకు కార్యకర్తలే ముఖ్యమన్న చంద్రబాబు కష్టపడి పనిచేసిన వారికి త్వరలోనే పదవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మద్యం కుంభకోణంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. 2022లో ఇచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఫలితాలు విడుదల చేసిన హోంమంత్రి మొత్తం 6100 పోస్టులకు 5.3 లక్షల దరఖాస్తులు రాగా 4.59 లక్షల మంది హాజరయ్యారని తెలిపారు. ఫైనల్స్కి 33,921 మంది అర్హత పొందారని వివరించారు. మొత్తం 6,100 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్లో శిక్షణ ప్రారంభించి 9 నెలల్లో పోస్టింగ్ ఇస్తామని వెల్లడించారు. ఏపీలో శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్న జగన్ అలాంటి పరిస్థితులను ఆయనే సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 5 ఏళ్లు ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు జగన్ కల్పించారని దుయ్యబట్టారు. యాక్చువల్గా మొన్నటి వరకు పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి. ఈ రోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అడ్డుకుంటున్నారు అన్నది వాళ్ళే. మేము ఎవరిని మొబిలైజ్ చేయట్లేదు, మేము కొంతమంది మాత్రమే వస్తున్నాం అని చెప్పి హెలిప్యాడ్ దగ్గర ఒక 100 మంది అలా సంథింగ్ ఒక 100-200 మందిని పెట్టారు. మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఎజెండా కూడా ఏంటంటే ఇక్కడికి పరిశ్రమలు రాకూడదు, పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఇక్కడికి రాకూడదు. అలా రాకూడదు అంటే కనుక రాయనాటి ప్రాబ్లం ఇక్కడ ఏదో ఉంది అని క్రియేట్ చేయాలి. దానికి తపన పడుతున్నాడు. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ దానికి ఫిర్మ్గా యాక్షన్ తీసుకుంటున్నాం. అది సహించుకోలేక ఎమర్జెన్సీ లాంటి పదాలను ఆయన ఉపయోగిస్తున్నాడు. కానీ ఎమర్జెన్సీ అంటే లాస్ట్ 5 సంవత్సరాలు కామన్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ వరకు, కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ పర్సన్ వరకు ఇంట్లో కూర్చున్న మహిళ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి? ఈరోజు ఒక ఎంత నీచాతి నీచంగా చెల్లి వరుసైన ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ ఉంటే ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నారు? ఈరోజు అతని తల్లి, ఆయన చెల్లి కూడా రోడ్డు మీదకు చేర్చే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి, ఓదార్పు యాత్రలు చేయాలంటే ముందు షర్మిలా గారి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి, ముందు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. ఏపీ మద్యం కుంభకోణం కేసు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ ఇవాళ్టితో ముగియనుండగా విజయవాడ జిల్లా జైలు నుంచి 9 మందిని తీసుకొచ్చిన సిట్ అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు. రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, గుంటూరు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలను కూడా అధికారులు కోర్టులో హాజరుపరిచారు. మద్యం కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వారందరికీ విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. అబద్ధాల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తే ఎక్కువ కాలం నిలవరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓ పత్రికా దశాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ రెడ్డి కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ నాయకుల స్వార్థం కోసం జర్నలిస్టులు విశ్వసనీయత కోల్పోతున్నారని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేసే వారినే ప్రజలు విశ్వసిస్తారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిజమైన జర్నలిస్టు ఒకవైపు, జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది. అది జరగకపోతే పత్రికలకు ప్రసార సాధనాలే కాదు, తెలంగాణ సమాజానికి, దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. నేను చాలాసార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తా ఉంటా, నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని. కానీ నేను ఎప్పుడు కూడా నా ఏ ఉపన్యాసమైనా, ఏ విశ్లేషణ అయినా, ఏ సందర్భం వచ్చినా రేవంత్ రెడ్డి ఈ అబద్ధం చెప్పిండని ఇప్పటి వరకు ఎవరు నన్ను విశ్లేషించలేదు. నిజం అనేది ఒక భాగం. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా, అబద్ధాల ప్రాతిపదిక మీదన, అబద్ధాల పునాదుల మీద మన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు కూలుతుంది. దిగిపోయిన నాయకుడు మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలే, నిజాలుగా భ్రమలు కల్పించేంత గొప్పగా అబద్ధాలని చెప్పగలిగిన నాయకుడు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ను జాతికి అంకితం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో మొదటి యూనిట్ను ప్రారంభించారు. అక్కడే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. 2017లో పనులు మొదలుపెట్టగా ఒక్కోటి 800 మెగావాట్లు కలిగిన 5 యూనిట్లను తెలంగాణ జెన్కో నిర్మిస్తోంది. థర్మల్ పవర్ ప్లాంట్లోని 2వ యూనిట్ను గత ఏడాది డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వచ్చే డిసెంబర్ నాటికి వైటీపీఎస్ మిగిలిన 3 యూనిట్లను పూర్తి చేసి జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రారంభోత్సవం తర్వాత ఇంధన శాఖ బాధ్యతలు చూస్తున్న భట్టి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్టు వ్యయం 30,000 కోట్ల రూపాయల నుంచి 36,000 కోట్లకు పెరిగిందని ఆయన ఆరోపించారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనిట్స్ని స్టేజ్ 1 కంప్లీట్ చేశాం. స్టేజ్ 2 కూడా కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ క్యాలెండర్ పెట్టుకొని ఈ సంవత్సరం 2025 డిసెంబర్ కల్లా వీటిని పూర్తి చేసి 2026 జనవరిలో దీన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డెడికేట్ చేసే కార్యక్రమాన్ని చేపడతాం. ఇది పెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టు. ఆనాటి ప్రభుత్వం ఇక్కడ మొదలుపెట్టినప్పటికీ వారు తీసుకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ సంబంధించి దాన్ని పూర్తిగా ఏఎల్ వేస్తే ఇక్కడ క్యాన్సిల్ చేసి పని ముందు జరగకుండా ఆపినటువంటి సంగతి కూడా తెలిసింది. దాదాపు ఒక 2 సంవత్సరాలు ఇంత పెద్ద యూనిట్ని వాళ్ళు పిఐఎల్ఎస్ సందర్భంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ క్యాన్సిల్ చేస్తే బాధ్యత రాహిత్యంగా దీని గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే 1,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టేటువంటి ప్రాజెక్టు ప్రతి ఒక్క రోజు ఆలస్యమైన విపరీతమైన భారం రాష్ట్ర ప్రజలపై పడతా ఉంది. 36,000 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ప్రాజెక్టు ఒక 2 సంవత్సరాలు పూర్తిగా పని జరగకుండా ఖాళీగా ఉంటే ఎంత భారం పడదో ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం చేపట్టిన జనహిత పాదయాత్రలో భాగంగా పార్టీ నాయకులు ఈ ఉదయం శ్రమదానం చేశారు. పరిగిలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి తదితరులు శ్రమదానం చేశారు. మొక్కలు నాటేందుకు గుంటలు తీయటం, మొక్కలు నాటడం, అవసరమైన మట్టిని తరలించడం వంటి పనులు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రాత్రికి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని విజయ్ భవన్లో జరగనున్న ఏఐసీసీ వార్షిక కాన్క్లేవ్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాన్క్లేవ్ ముగిసిన తర్వాత రేపు సాయంత్రం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్కు వస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళన చేస్తున్న ఫార్మాసిటీ రైతుల ప్రశ్నలకు రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ రైతుల ఆందోళనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన కేటీఆర్ అబద్ధపు హామీలు, చట్టాల ఉల్లంఘన, వేధింపులు, భూ కబ్జాలు ఇవే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మూలస్తంభాలని ఆరోపించారు. లగచర్ల గిరిజన రైతులు, కంచిగచ్చిబౌరులోని అటవీ భూములు, ఇప్పుడు ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి సేకరించిన భూములు కాంగ్రెస్ ప్రభుత్వ అంతులేని దోపిడీకి సాక్ష్యాలని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల కలుపుడు ఇచ్చిన హామీల మేరకు రైతుల భూములు ఎందుకు తిరిగి ఇవ్వడం లేదని అడిగారు. రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. రైతులను మోసం చేసి కుటుంబ సభ్యుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మించాలని అనుకుంటున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టును బలవంతంగా కట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న కేంద్రం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బనకచెర్ల కట్టి తీరుతామని ఏపీ మంత్రి లోకేష్ అంటుంటే తెలంగాణ సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఇరు ప్రభుత్వాలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నందునే ఏపీ ప్రభుత్వం అంత ధైర్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. నీరు ఉంది కదా అని సాగునీటి జలాలపై అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడటం తగదని, నీరు ఉంటే గోదావరి, బనకచెర్ల డీపీఆర్ను కేంద్రం ఎందుకు తిప్పి పంపిందని ప్రశ్నించారు. సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయని అంటున్న నేతలు తెలంగాణలో 968 టీఎంసీలకు లోబడి కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు నిలిపివేయాలని ఏపీలో సీఎం చంద్రబాబు 7 సార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. ట్రిబ్యునల్ ప్రకారం సాగర్ ఎగువన 157 టీఎంసీల నీరు ఇవ్వాలని, మిగిలిన నీటిపై కేంద్ర సంస్థలు లెక్కలు తేల్చిన తర్వాతే ముందుకెళ్లాలని చెప్పారు. అవసరమైతే బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టుకు వెళ్లైనా బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని హరీష్ రావు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు భారత ఎన్నికల సంఘం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్, కౌంటింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఆగస్టు 21 వరకు నామినేషన్లు సమర్పించేందుకు గడువు ఉంటుందని ఈసీ ప్రకటించింది. ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఆగస్టు 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. పార్లమెంటు సమావేశాల వేళ జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టిన వేళ పార్లమెంటు ఉభయ సభల్లో ఇవాళ ఎలాంటి కార్యకలాపాలు సాధ్యం కాలేదు. ఈ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ పరిస్థితుల్లో సభను ఒకసారి వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా తర్వాత పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బీహార్లో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రత్యేక చర్చ చేపట్టాలని డిమాండ్ చేసిన విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో తొలుత 12 గంటలకు వాయిదా పడింది. తర్వాత సోమవారానికి వాయిదా పడింది. అటు పార్లమెంటు ప్రాంగణంలో కూడా విపక్ష ఎంపీలు బీహార్లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిలిపివేయాలంటూ ఆందోళన చేశారు. 3 నెలలుగా అరెస్టైన వారి ఇళ్లకు వెళ్తున్న మాజీ సీఎం జగన్ తన పర్యటనలో కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. సీఎం చంద్రబాబు కేవలం రాష్ట్ర మంచి కోసమే ఆలోచిస్తారన్న ఆయన పెద్దిరెడ్డిపై సీఎంకు కక్ష సాధింపు ఉంటే ఎప్పుడో చర్యలుండేవని తెలిపారు. జగన్లా సీఎం చంద్రబాబు కక్ష సాధింపు మనిషి కాదని, జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో కక్ష సాధింపులు అనేవి లేవని రమేష్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవినీతిపైన సీఎం విచారణ చేయించాలని కోరారు. అందుకు అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. ఈరోజు మీరు రోడ్లలో తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకే. మేము ఎప్పుడైనా తప్పు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీలో మా అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ మేము ఎప్పుడైనా చేస్తే మమ్మల్ని పిలిచి మందలిస్తారు. నువ్వు ఆ విధంగా చెప్పకుండా ప్రసన్న కుమార్ రెడ్డి తప్పేం చేశాడు, తప్పు చేస్తే కేసు పెట్టుకోవాలి అంటే నువ్వు ఇదే అని చెప్పేది. నువ్వు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, మా వాళ్ళకు కూడా రక్తము ఉంది, పౌరుషం ఉంది. మీరు ఇట్లా మాట్లాడినారు కాబట్టి మా వాళ్ళు గలాట్ చేశారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన. ఈ రోజు ఆ విధంగా మాట్లాడలేదు కదా ఎవరు కూడా. ఎన్ని నువ్వు నేర్పించినటివే, నువ్వు నేర్పించిన దాంట్లో 1% కూడా లేదు. ఇప్పటి వరకు ఇంకా కేంద్ర ప్రభుత్వము ఈ కేసుల పైన దృష్టి పెట్టలేదు. ఇప్పుడు దృష్టి పెట్టేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. సృష్టి కేసు ప్రధాన నిందితురాలు నమ్రతను సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నమ్రతకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఆమెను నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. 5 రోజుల పాటు నమ్రతను పోలీసులు ప్రశ్నించనున్నారు. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని ఓ ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేసి ఈ కేసులో ఇరికించారని పోలీసులు ఆసుపత్రి నుంచి తీసుకెళ్తున్న సమయంలో డాక్టర్ నమ్రత చెప్పుకొచ్చారు. ఏం అవ్వలేదండి, వాళ్ళు నేనేం చేయలేదండి, అసలు నేనేం చేయలే, నేను అసలు ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీసులే నా మీద అదే కల్లా ఆయన ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవరాజు, ట్రెజరర్ శ్రీనివాసరావులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్సీఐ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు సహా నిధులు, అధికార దుర్వినియోగం ఆరోపణలపై సిఐడి, ఈడీ దర్యాప్తు చేస్తున్నందున వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల హెచ్సీఏ బాధ్యతలు జస్టిస్ నవీన్ రావుకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సస్పెన్షన్పై జస్టిస్ నవీన్ రావు ఆమోదం ఉందో లేదో తెలియాల్సి ఉంది. ఫుడ్ పాయిజన్ కారణంగా అనంతపురం జిల్లాలోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యూనివర్సిటీ వసతి గృహంలో గత రాత్రి తిన్న ఆహారం కలుషితం కావడంతో 150 మందికి పైగా విద్యార్థులకు వాంతులు, విరేచనాలయ్యాయి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించిన యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. తీవ్ర అస్వస్థత కారణంగా కొంతమంది విద్యార్థులు ఐసీయూలోనూ చికిత్స పొందుతున్నారు. కలుషితమైన నీరు, ఆహారం కారణంగానే తాము అనారోగ్యానికి గురయ్యామని విద్యార్థులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీవాణి టికెట్ల దర్శన వేళల మార్పు అమల్లోకి వచ్చింది. గతంలో ఆఫ్లైన్ ద్వారా శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులను ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతించేవారు. అయితే వసతి గదుల కేటాయింపులో తలెత్తుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని శ్రీవాణి టికెట్ల దర్శన వేళల్ని సాయంత్రం 4:30కు మార్చింది. ఆగస్టు 15 వరకు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. శ్రీవాణి టికెట్ల విక్రయ కేంద్రాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. అక్కడి వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారత్, పాక్ సహా ప్రపంచంలో అనేక యుద్ధాలను నిలువరించిన డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హులని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ అన్నారు.
6 నెలల్లో ఆయన ప్రతి నెల ఒక శాంతి ఒప్పందం లేదా కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారని తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి ఆయనకు ప్రదానం చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై ట్రంప్ ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 4-5 సార్లు తనకు శాంతి పురస్కారం రావాల్సి ఉన్నా ఇంకా ఇవ్వలేదని ఓ సందర్భంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. తన పేరు ఒబామా అయితే 10 సెకండ్లలో వచ్చేదేమోనని అసహనం వ్యక్తం చేశారు. అటు ఇటీవల ఇజ్రాయెల్, పాకిస్తాన్లు ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతి కోసం సిఫార్సు చేస్తూ నోబెల్ కమిటీకి లేఖ రాశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను 10 నుంచి 41% వరకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఇందులో సిరియాపై అత్యధికంగా 41% సుంకాలు విధించగా పాకిస్తాన్ దిగుమతులపై 29%గా ఉన్న టారిఫ్లను 19%కి తగ్గించారు. కెనడా ఉత్పత్తులపై సుంకాన్ని 25% నుంచి 35%కి పెంచారు. మయన్మార్పై 40% సుంకాలు విధించారు. ఇరాక్పై 35%, స్విట్జర్లాండ్పై 39% టారిఫ్ విధించారు. బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం, తైవాన్పై 20% సుంకాలు విధించారు. ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, తుర్కియాపై 15% సుంకాలను విధించింది. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్పై 19% సుంకాలను వేస్తూ ట్రంప్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ జాబితాలో లేని దేశాల దిగుమతులపై 10% సుంకం ఉంటుందని ట్రంప్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ టారిఫ్లు 7 రోజుల్లో అమల్లోకి రానుండగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక సహా 50కి పైగా దేశాలపై భారత్ కంటే తక్కువ టారిఫ్లను విధించారు. తద్వారా భారత్పై ఒత్తిడి పెంచాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రష్యా నుంచి చమురు, ఆయుధాలను భారత్ కొనుగోలు చేస్తూ ఉండటంపై ట్రంప్ తీవ్ర నిరాశతో ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. భారత్ నుంచి వచ్చిన ధనాన్ని రష్యా ఉక్రెయిన్పై పోరులో ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామని పదే హెచ్చరిస్తున్న అమెరికాపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాస్తవానికి రష్యాతో అమెరికానే వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోందని ఐక్యరాజ్య సమితిలోని చైనా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో ఉక్రెయిన్కు ఆయుధ సరఫరాల అంశంపై చర్చ సమయంలో అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను షువాంగ్ తోసిపుచ్చారు. రష్యాకు ఎలాంటి ఆయుధాలను తాము సరఫరా చేయలేదన్నారు. రష్యా సహా ఉక్రెయిన్తో కూడా సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నామని అన్నారు. ఇరు దేశాలతో సంబంధాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదన్నారు. వాస్తవానికి అమెరికానే ఇప్పటివరకు రష్యాతో వాణిజ్య కొనసాగించిందని, ఇప్పుడు మాత్రం ఇతరులను నిలవరిస్తోందని షువాంగ్ మండిపడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది. 3,000 కోట్ల రూపాయల రుణాల మోసానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ రుణ మోసానికి సంబంధించిన కేసులో గత వారం అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలు, 25 మంది ఇళ్లలో తనిఖీలు జరిపింది. ఈ సోదాల్లో పలు కీలక దస్త్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. 2017 నుంచి 19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రుణాలు చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. ముఖ్యాంశాలు మరొకసారి. కడప జిల్లాలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసేవారు రాజకీయాలకు అవసరం లేదని వ్యాఖ్య. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకాలపై చంద్రబాబు సమీక్ష, సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచన. అబద్ధాల ప్రాతిపదికన రాజకీయాలు ఎల్లకాలం చెల్లవన్న రేవంత్, చిత్తశుద్ధితో పనిచేసేవారని ప్రజలు విశ్వసిస్తారని వ్యాఖ్యలు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో మొదటి యూనిట్ ప్రారంభం, వచ్చే డిసెంబర్ నాటికి అన్నీ పూర్తవుతాయని వెల్లడించిన భట్టి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల, ఈ నెల 7న నోటిఫికేషన్, 21 వరకు నామినేషన్ల గడువు, సెప్టెంబర్ 9న పోలింగ్. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఈడీ సమన్లు, ఈ నెల 5న ఢిల్లీలోని కార్యాలయంలో విచారణకు రావాలని స్పష్టీకరణ. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలపై సుంకాలు పెంచిన ట్రంప్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక సహా 50 దేశాల కంటే భారత్ పైనే అధిక బాధుడు. నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ అన్ని విధాలా అర్హులన్న శ్వేత సౌధం, భారత్, పాక్ సహా అనేక యుద్ధాలను ఆపారని ప్రకటన.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.